అందరికీ నమస్కారం. జెనీ వేవ్స్లో ఒక అందమైన జ్ఞాపకాల ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం తెలుగు సినిమాలో అత్యంత అందమైన క్లాసిక్స్లో ఒకటైన మాయాబజార్ గురించి ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ సినిమా ఇంకా ఒక మాయలా అనిపిస్తుంది. కానీ ఈ రోజుకి మాయాబజార్ అంత స్పెషల్గా ఉండటానికి కారణం ఏమిటి? మనము కలిసి తెలుసుకుందాం. మాయాబజార్ కథ మహాభారతంలోని ఒక ఘట్టం ఆధారంగా రూపొందింది. ఇది అభిమన్యుడు శశిరేఖల ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ కథలో అసలు మజా దాన్ని చూపించిన విధానంలో ఉంది. మాయ, హాస్యం, భావోద్వేగాలతో కలిపి ఎంతో అందంగా చూపించారు. వై ఇట్స్ స్పెషల్ మూవీ టిల్ టుడే అలానే అడిగితే, మొదటిది గుర్తుండిపోయే పాత్రలు. ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో సహజంగా, జీవంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఘటోత్కచుడు హాస్యంతో, శక్తితో, మాయతో మనస్సుని గెలుచుకుంటాడు. రెండవది కాలానికి ముందున్న సినిమా. 1957లో తీసిన సినిమా అయినప్పటికీ దాని విజువల్స్, కథ చెప్పే విధానం చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని సన్నివేశాలు చాలా మోడర్న్గా అనిపిస్తాయి. మూడవది సంగీతం మరియు పాటలు. ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఎన్ని తరాలు గడిచినా ఇవి ఇంకా మన మనసుల్ని తాకుతూనే ఉన్నాయి. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, ఇది భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, ప్రేమ, నవ్వులు అన్నింటినీ కలిపిన ఒక అనుభవం. అందుకే ఈ రోజుకి ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతుంది ఈ మాయాబజార్ సినిమా. 1990లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మా నాన్నగారు నన్ను, మా తమ్ముడిని ఈ సినిమాకి తీసుకొని వెళ్ళారు. సినిమా చూస్తున్నంతసేపు మా అల్లరి, సంతోషం అంతా ఇంతా కాదు. మేము గేమ్స్ ఆడుకునేటప్పుడు వివాహ భోజనంబు వింతైన వంటకంబు పాట పాడుకుని ఖచ్చితంగా ఆడేవాళ్ళం. హాయ్ హాయ్ నాయక, హాయ్ హాయ్ నాయక అనేవాళ్ళం. నా కోసం అయితే మాయాబజార్ చూడటం అంటే మా చిన్ననాటి రోజులకి తిరిగి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి చూసి ప్రతి క్షణాన్ని ఆస్వాదించగల సినిమా ఇది. 100 రోజులకి పైగా ఆడిన క్లాసిక్ మూవీ ఇది. మీరు ఇంకా ఈ క్లాసిక్ చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి, మరియు కామెంట్స్లో చెప్పండి. తర్వాత నేను ఏ క్లాసిక్ సినిమా గురించి మాట్లాడాలి. ఇలాంటి మరిన్ని క్లాసిక్ కథల కోసం జెనీ వేవ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.